नमः हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వ సంచాలకుడు, సర్వహృదయములయందు ప్రకాశించువాడు. అది ఈశ్వరుడు అనే పదానికి అర్థం. ఈ అర్థాన్ని అలాగ పుష్ చేయటానికి కారణం ఏమిటంటే, జనులకి కండిషనింగ్ అయిపోయి ఉంటారు. జనులు ఏం చేశారంటే, ఈశ్వరుని ఒక పెద్ద ఆయన్ని చేసి పెట్టేశారు. మొగ, స్త్రీ కాదు, పురుషుడు. మామూలుగా మనందరికీ ఉన్నట్టుగానే ఆయనకి భార్యా పిల్లలు ఉంటారు. ఒకప్పుడు సమాజంలో పాలీగమీ ఉండేది. అలాగే దేవుడు కూడా పాలీగమిస్ట్గా ఉంటాడు అప్పుడప్పుడు. తర్వాత మనం పిల్లల బర్త్డేలు, మన బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. దేవుళ్ళకు కూడా అలాగే చేస్తూ ఉంటారు. మహారాజు వస్తున్నప్పుడు ముందు పహరా కాశీ వాళ్ళు తప్పుకోండి తప్పుకోండి, పూర్వం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అలా చేస్తే ఓట్లు వేయరు. ఇంకా డెమోక్రసీ వచ్చింది కదా, తప్పుకోండి తప్పుకోండి అని కేకలు వేసుకుంటూ వస్తారు. తర్వాత చేతిలో కొరడాల్లాంటివి పెట్టుకుని ఇలా ఇలా కొట్టుకుంటూ వస్తారు. అలా వచ్చేవారు పూర్వం. దేవుడికి కూడా అలాగే వస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా లేదా? ఇలా ఠాక్ ఠాక్ అని కొట్టుకుంటూ చేలో చేలో తప్పుకో తప్పుకో, దేవుడు వస్తున్నాడు. అలాగా దేవుణ్ణి ఒక జమీందార్లాగా, ఒక ప్రిన్సిపాలిటీకి రాజులాగా తయారు చేసి, ఆ కండిషనింగ్ మనస్సుల్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంది జనులకు. ఆ కండిషనింగ్ని పాయింట్అవుట్ చేసి, దాన్ని మీరు ఇక్కడ పక్కన పెట్టండి. భగవద్గీతలో, ఉపనిషత్తులలో ఈశ్వరుడు అలా ఉండడు. ఈశ్వరుడు ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ నాట్ ఎ పర్సన్. నేను పర్సన్ అని మనం అనుకోబట్టి మనకి ఈశ్వరుడు ఇంకొక పర్సన్ లాగా కనపడతాడు, వ్యక్తిలాగా కనపడతాడు. ఏదైనా ఉపాసన కోసం మీరు అలా పెట్టుకుంటా ఉన్నా మనకేం అభ్యంతరం అయితే లేదు. కానీ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపమేమి అని మీరు అడిగినట్లయితే, సర్వవ్యాపకమైన, సర్వసంచాలకమైన, సంచాలకము అంటే నడిపించేది, సర్వహృదయ ప్రకాశ విరాజమానమైన ఏ మహాశక్తి గలదో, ఏ చైతన్య శక్తి లేదా చిచ్చక్తి అనొచ్చు, చిత్ శక్తి కలిపితే చిచ్చక్తి అనొచ్చు, అది ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అయితే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అన్నప్పుడు మళ్ళీ హృద్దేశము, హృదయ దేశము అనే మాట ఎందుకు చెప్పినట్లు అంటే, నీరు అంతటా ఉన్నప్పటికీ పైన భూమి అడుగున, భూమి పైన అంతరిక్షంలో అంతటా నీరు ఉన్నది. అయినా నుయ్యిలో నీరు మనకి సరళంగా లభిస్తుంది. మీరు నీటిని పొందవచ్చు నూతియందు. అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయినప్పటికీ హృదయమునందు మీరు ఆత్మ చైతన్య రూపముగా తెలుసుకోగలుగుతారు. అలాగా కళ్ళు చూస్తున్నాయి, ఈ శక్తి కళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచి వచ్చింది. ఆ హృదయంలో ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు కాబట్టే కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి అని మీరు అనుసంధానము అని మీరు భావన చేసుకుంటే మీకు హృదయంలో ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు. సర్వత్రా ఉన్న నీళ్లని నూతి నుంచి తోడుకున్నట్లుగా. అందుకోసం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పారు. సో ఇప్పుడు సూర్యుని యొక్క మండలము నుండి అనేక కిరణములు సకల దిక్కులందు వ్యాపించి ముల్లోకములను ఏ విధంగా ప్రకాశింపజేస్తూ ఉంటాయో తెలిసిందన్న దృష్టాంతం. అదేవిధంగా హృదయస్థానము నుండి
ఈశ్వరుడనే చైతన్యం ఏది గలదో అచిత్ చైతన్యము ఎరుక, దాని యొక్క కిరణములు అన్ని ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ దేహమును ఇంద్రియములను నడిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆ చైతన్య శక్తి యొక్క కిరణములే చూపు, ఆ చైతన్య శక్తి యొక్క కిరణములే వినికిడి, ముక్కుకుండే ఆఘ్రాణ శక్తి కూడా మరి ఒక కిరణము, చేతులకుండే పట్టుకునే శక్తి ఇంకొక కిరణము. ఈ విధంగా ఒకే సూర్యమండలం నుంచి ప్రసరించే వివిధ కిరణములు ముల్లోకములను ఏ విధంగా ప్రకాశింపజేస్తున్నాయో అదేవిధంగా హృదయస్థానంలో విరాజమానమైన ఆ ఈశ్వరీయ చైతన్యము సకల ఇంద్రియములను, ఏకాదశ 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, అంతఃకరణము 11 కూడా ఆ చైతన్య శక్తియే సంచాలనము చేస్తూ ఉన్నది. ఆ విధంగా ఆత్మ చైతన్య రూపముగా ప్రకాశించే ఈశ్వరుని సూర్యమండలముతో పోలుస్తారు. సో ఆ విధంగా హృదయ దేశమునందు ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది చెప్పాను నేను, అయినా ఇంకోసారి గుర్తు చేశాను. బాగా వినపడుతోందండి వెనకదాకా? గుడ్ గుడ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయ, సకల ప్రాణులను గిరగిర తిప్పుతున్నాడు. భ్రామయన్ గిరగిర తిరిగి ఇట్లా చేస్తున్నాడు. భ్రమాకి నిచ్ హేతుకర్తృత్వం. భ్రమ అంటే తిరుగుట, భ్రామయన్ అంటే త్రిప్పుట. అలా తిప్పుతున్నాడు. ఎక్కడ తిప్పుతున్నాడు ఈ సకల ప్రాణులను? ఎలా తిప్పుతున్నాడు? సైకిల్ తిప్పడం అంటే సైకిల్. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము. మన జీవితాన్ని మనం చూసుకుంటే ఓ పూట సుఖం, ఇంకో పూట దుఃఖం. కొంచెం పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఓ పూట ఆరోగ్యం, మరో పూట అనారోగ్యం. ఏదో సంథింగ్ ఆర్ దే అదర్, కుచ్చినా కుచ్చి అంటారు. ఏదో ఒకటి, ఏదో కొద్దిగా సుఖం ఉంటుంది, మళ్ళీ దుఃఖము, మళ్ళీ సుఖము, మళ్ళీ దుఃఖము. కొంత ధర్మము, మళ్ళీ అధర్మము, ధర్మము అధర్మము. ఈ విధంగా గేర 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 జనులు తిరుగుతున్నారు, పరిభ్రమిస్తున్నారు, గిరగిర గిర తిరుగుతున్నారు. ఇది ఇమీడియట్ లైఫ్ యొక్క పరిస్థితి. కొంచెం విస్తారంగా చూసుకుంటే, లార్జర్ పిక్చర్ చూసుకుంటే, పుట్టుట చచ్చుట, పుట్టుట చచ్చుట, జాయస్వం రియస్వ. పుట్టాం కనుక చావక తప్పదు, చచ్చాక మళ్ళీ పుట్టడం తప్పదు, పుట్టాక మళ్ళీ చావడం తప్పదు. ఈ తిరుగుడు, ఈ మధ్యలో పుట్టుకకి చావుకి మధ్యలో మళ్ళీ యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, వ్యాధి, మరొకటి. ఈ సైకిల్ ఇలా పోతూ ఉంటుంది. ఈ విధంగా తిప్పుతున్నాడు ఇక్కడ కూర్చుని. ఎందుకంటే అలా చేయడం? వై షుడ్ హీ డూ దాట్? దేనితోటి అలా చేస్తున్నాడు? దేని కారణంగా అలా చేస్తున్నాడు ఈశ్వరుడు ఇక్కడ కూర్చున్నవాడు? మాయ చేత. ఈ మాయా అనేది, దాన్ని పౌరాణికులు ఏం చేశారంటే దానికి ఒక విచిత్రమైన అర్థాన్ని చెప్పారు పౌరాణికులు. అసలు అద్వైత వేదాంతంలో మాయా అనే పదానికి ఏ అర్థాన్ని చెప్తూ వస్తున్నామో దాన్ని అంతని కూడా ప్రక్కన పెట్టేసి, దాన్ని పూర్తిగా ప్రక్కదారి పట్టించేసి ఏదో అర్థం చెప్పారు. విష్ణుమాయ, సినిమాల్లో విన్నారా విష్ణుమాయ? చూడండి, అప్పుడు మీకు సినిమాల్లో విష్ణుమాయ అంటే ఏమిటి? ఏదో మహిమల్లాగా అనిపిస్తోంది కదా, అజ్ఞానంలాగా అనిపిస్తోందా? విష్ణుమాయ అంటే అజ్ఞానంలా అనిపిస్తోందా, మహిమలా అనిపిస్తోందా? మహిమలా అనిపిస్తోంది కదా. మహిమ ఏం కాదు, అజ్ఞానమే, అవిద్య. ఇది ఎలాగంటే, మీరు దృష్టాంతం తీసుకోండి. రైలు ఎక్కారనుకోండి, ప్లాట్ఫామ్ మీద రైలు వచ్చి ఆగింది, మీరు నిలబడి ఉన్నారు ప్లాట్ఫామ్ మీద. రైలు బయలుదేరితే మీరు దాంట్లోకి జంప్ చేశారనుకోండి, రైలు ప్లాట్ఫామ్ నుంచి రైల్లోకి అలా చేస్తూ ఉంటారుగా. రైల్లోకి జంప్ చేస్తే ఇంకా మీ గతి అంటే గమనము, మీ కదలిక మీ అధీనంలో ఉండదు, రైలు అధీనంలో ఉంటుంది. రైలుకి పరవశులై ఉంటారు మీరు.
మీ స్వవశము ఉండదు. ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు మీరు స్వవశులు. మీరు కావాలంటే ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు, బయటకు వచ్చేయచ్చు, ఇంకో ప్లాట్ఫారం మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడే కూర్చోవచ్చు. చాలామంది అలా చేస్తూ ఉంటారు. ప్లాట్ఫారం నివాసులు ఉంటారు, అక్కడే నివసిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? ప్లాట్ఫామ్ నివాసాన్ని అక్కడే ఉంటారు, అక్కడే స్నానం అది చేసుకుంటారు, అక్కడే మంచినీళ్ళు తాగడానికి ఉంటాయి, త్రాగే నీరు అని ఉంటుంది. కానీ అక్కడే ఈ చిన్న చిన్న ఆహారం షాపులు, టీ బడ్డీలు ఇవేవి ఉంటాయి. కాబట్టి ప్లాట్ఫామ్ మీద బాత్రూంలు అవి కూడా ఉన్నాయి. మీరు వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడే బంచి ఉంటుంది, మీ సంచి తల కింద పెట్టుకుని పడుకోవచ్చు. అలా ప్లాట్ఫామ్ మీద నివాసం చేసి సజ్జనులు కొంతమంది ఉంటారు. అలా చేయొచ్చు మీరు కావాలనుకుంటే. ఈ మధ్యన చికాగో ఎయిర్పోర్ట్లో ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన గత 6 మాసాల నుండి ఎయిర్పోర్ట్లోనే నివాసం ఉంటున్నాడు అనే కారణంగా అరెస్ట్ చేశారు. ఎందుకని ఎయిర్పోర్ట్లో నివాసం ఉంటే అరెస్ట్ ఎందుకు చేయాలి? ఎయిర్పోర్ట్లో నివాసం ఉండడం అది లాకి విరుద్ధం. ఆ సంగతి 6 మాసాలు అయిన తర్వాత కనిపెట్టారు వాళ్ళు. కనిపెట్టి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు పారేశారు. ఆ తర్వాత ఏదో అయింది. కాబట్టి ప్లాట్ఫారం మీద మీరు ఉండొచ్చు, స్వవశువుగా స్వతంత్రులుగా మీరు ఉండొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ కదిలే రైల్లోకి కనుక మీరు అడుగు పెట్టారంటే మీరు పరవశులు అయిపోతారు. పర అంటే రైలు, ఇతరము, దానికి వశులు అయిపోతారు. ఆ రైలు వరంగల్ పోతుందనుకోండి, ఇంకా మీరు కూడా వరంగల్ పోతారు. దాన్నే పట్టుకు వెళ్ళాడితే విజయవాడ వెళ్తుంది, అర్ధరాత్రికి విజయవాడ చేరుకుంటుంది. విజయవాడకి డెఫినేషన్ ఏమిటంటే అన్ని ట్రైన్లు అర్ధరాత్రి వచ్చే స్టేషన్కి విజయవాడ అని పేరు. ఓకే, అర్ధరాత్రి అయ్యేప్పటికీ విజయవాడ చేరుకుంటుంది. ఇంకా మీరు దాన్నే పట్టుకుని వెళ్ళాడితే ఇంకా అలా పోతూ ఉంటుంది. తెల్లవారుతుండగా నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు మీకేం అక్కర్లేదన్నా తప్పదు, ఇంకా నెల్లూరు వెళ్ళడమే. ఆ రైలు ఎక్కినవాడు వాడి గతిని ఆ రైలు నిర్ధారిస్తుంది, వాడికి స్వాధీనమేమీ కాదు. సరిగ్గా అదేవిధంగా రైలు స్థానంలో మాయని పెట్టండి. మాయ అంటే కదలీ శక్తికి మాయా అని పేరు, చాలక శక్తి. ఇప్పుడు కూడా కదిలే పవర్కి మాయా అని పేరు. కనుక మీరు దేహము అనే రైలు బండి ఎక్కితే, దేహం అనే రైలు బండి ఎక్కుట అనగానేమి, దేహమే నేను అనే దేహతాదాత్మ్యాన్ని చెందినట్లయితే దాని పేరే అజ్ఞానం, అవిద్య. మీరు నేను అడుగుతా చెప్పండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పాలి. మీరు శివుడా శవమా? ఇది ఆన్సర్. ప్రశ్న అర్థమైంది? మీరు శవమైతే, శవం అంటే దేహం. సంస్కృతంలో శివ శవ రెండు ఒకలాగే ఉంటాయి. మీరు శివహాయ శవహాయ? ఈ దేహమునందు ప్రకాశిస్తున్న ఆత్మచైతన్య స్వరూపుడను నేను దేహము కాను అంటే మీరు శివుడు. ఈ దేహమే నేను అంటే మీరు శవ, శవము అనాలి, శవుడు అనకూడదు. డూమూవులు ప్రథమా విభక్తి ఏమిటి? డూమూవులు. శివహాకి డూ వస్తుంది, శివుడు. శవహాకి డూ రాదు, మూ వస్తుంది, శవము. ఓకే, డూ వచ్చినప్పుడు ఊ కూడా వస్తుంది. మీరు శివుడా లేక శవమా? మీరు శవమ అయితే మాయయ, ఆ మాయ మిమ్మల్ని అలా తిప్పుతూనే ఉంటుంది. కాబట్టి మనుషులు ఆలోచించుకోవాలి, నేను శివుడా శవమా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దేహముతోటి వ్యవహరించడం తప్పదు. దేహం ఉంటుంది, దేహం దారిని దేహం ఉంటుంది. దేహానికి కావలసిన పరిచర్యలు కూడా మీరు చేస్తూ ఉండాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే అది మనకి బంధమై కూర్చుంటుంది. ఇప్పుడు ఇంట్లో తల్లి ఇంట్లో పని చేసుకోవాలి, వంటింట్లో పని చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? పిల్లవాడికి పాలు లేకపోతే ఆహారం ఇచ్చేసి వాడిని పడుకోబెట్టేసి తన పని తాను చేసుకుంది. వాడు ఇంకా అడ్డురాడు, శిశువు. అదేవిధంగా ఈ దేహానికి కొంచెం క్లీనింగు స్నానాధికం చేసేసి దానికి బ్రేక్ఫాస్ట్ ఏదో పడేసి దాన్ని మీరు వదిలేస్తే మీరు ఆత్మనిష్ట ఎందు ఉండొచ్చు, దేన్నైనా అధ్యయనం చేసుకోవచ్చు.
ఆ రోజుని మీరు సద్వినియోగం చేసుకుని ఆత్మజ్ఞానం అనే పయనంలో ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఆ పని చేయకుండా దేహమే నేను అని పెట్టు కూర్చున్నారనుకోండి, దేహమే నేను అన్నట్లయితే దేహానికి సంబంధించినవన్నీ నావి అవుతాయి. అప్పుడు మీరు ఒక మాయలో చిక్కుకుంటారు. ఆ మాయ పేరు ఏమిటంటే నేను నాది, ఇల్లు నాది, బ్యాంక్ అకౌంట్ నాది, భార్య నాది, కొడుకు నాది, పుణ్యం నాది, పాపం నాది. ఈ నాది 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 అనేవాడెవడు? నేను. నాది అన్నప్పుడల్లా నేను ఒకటి ఉంటుంది అక్కడ. ఈ నేను నాది అనే చట్రం అనే వర్తులము, సర్కిల్ దాంట్లో చిక్కుకుని గిర తిరిగి వాడు అజ్ఞాని. అలా తిరగడము, వాడు అలా ఎందుకు తిరుగుతూ ఆ చక్రంలో చిక్కుకుని ఉన్నాడు? అజ్ఞానం చేత. అలా తిరగడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రైలు ఎక్కారు, వెళ్ళిపోతున్నారు. మీరు రైలు వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళిపోతున్నారు. మీరు రైల్లో గంటలో వరంగల్ చేరుకుంటారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు రైలు నుంచి వచ్చింది. అలాగే ఈ సంసార బంధంలో, సంసార చక్రంలో తిరగడానికి కావలసిన శక్తి కూడా ఈశ్వరుడి నుంచే వస్తుంది. చూడండి, లోపల ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు, శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు ఇంద్రియాలకు, వాటికి. ఆ శక్తితో మీరు ధర్మాన్ని చేయొచ్చు, అధర్మాన్ని చేయొచ్చు. అధర్మాన్ని చేయడానికి కావలసిన శక్తి కూడా ఆ హృదయస్థానంలో ఉండే ఈశ్వరుడి నుంచే వస్తుంది. ధర్మాన్ని చేయడానికి కావలసిన శక్తి కూడా చేతులకు ఆ హృదయస్థానం నుంచే వస్తుంది. ఈశ్వరుడు శక్తిని ఇస్తాడు తప్ప ధర్మం కానీ అధర్మం చేయని కానీ మిమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టాడు. అది మీరే నిర్ణయించుకోవాలి. ధర్మం చేస్తే పుణ్యము, సుఖము, అధర్మం చేస్తే పాపము, దుఃఖము, అవన్నీ వస్తాయి. ఈశ్వరుడు మిమ్మల్ని పని కట్టుకుని ఇటు చేయి అటు చేయని అనడం. అలాగే ఇంద్రియ వ్యాపారములు కూడా మీరే నిర్ణయించుకుని చేసుకోవాలి. మీరు సరిగ్గా నిర్ణయిస్తే దాని పేరు జ్ఞానము, తప్పుగా నిర్ణయిస్తే దాని పేరు అవిద్య, దాని పేరే మాయయ. మీరు ఆ మాయను, ఆ విద్యను పట్టుకుని మీరు ముందుకు నడుస్తున్నారనుకోండి, ఆ విద్యతో ముందుకు నడవడానికి కావలసిన శక్తిని కూడా ఈశ్వరుడే ఇస్తాడు. సర్వము ఈశ్వరుడే. రైల్లో కూర్చుని మీరు పేకాట ఆడుతూ ప్రయాణం చేస్తున్నారనుకోండి, పేకాట ఆడుతున్నా కూడా రైలు మిమ్మల్ని తీసుకుపోతుంది. రైల్లో కూర్చుని పుస్తకం చదువుకున్నారనుకోండి, అప్పుడు కూడా మిమ్మల్ని రైలు తీసుకుపోతుంది. రైలు ఆపదు, అది అలా తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి మీరు దేహాభిమానంతో ఉంటే, దేహమే నేను అనే అవిద్యతో జీవిస్తున్నప్పుడు పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు, కర్త అవుతారు. కర్తృత్వాభిమానంతో జీవిస్తారు. పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది. ఆ సైకిల్లో మీరు తిరుగుతూనే ఉంటారు. అలా తిరగడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరుడి నుంచే వస్తుంది. ఈశ్వరుడి నుంచే వస్తుంది. కాబట్టి రైల్లో మిమ్మల్ని వేగంగా వెళ్ళిపోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు రైలు నుంచే వచ్చింది. మంచి వాళ్ళకే అక్కడి నుంచే శక్తి వస్తుంది, చెడ్డ వాళ్ళకి కూడా అక్కడి నుంచే శక్తి వస్తుంది. మీకు దృష్టాంతం అర్థమైపోయింది కదా. కాబట్టి మీరు దేహమే నేను, దేహం అంటే ప్రకృతి, క్షేత్రము, ప్రకృతి, ఇంద్రియములు, మనస్సు, దేహము, ఇంద్రియములు, మనస్సు, ఆ ప్రకృతి కార్యము, దాన్నే గుణకార్యము అని కూడా అంటారు. మీరందరూ భగవద్గీత చాలా అధ్యయనం చేసిన వారు, ఇప్పుడు ఇంకా చిగురుకు వచ్చినాము. కాబట్టి ఆ గుణకార్యములైన దేహేంద్రియ మనస్సులతో మమేకమై మీరు ఉన్నట్లయితే మీరు మాయకు చిక్కి ఉన్నారు. ఆ మాయ చేత ఆ ఈశ్వరుడే శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. మిమ్మల్ని గిర తిప్పుతో ఈ సంసార బంధంలో తిప్పుతూ ఉంటాడు. లైక్ రాజుగారు ఉన్నారనుకోండి, మంచి పౌరులకు సత్కారం చేస్తాడు, బిరుదములు అవన్నీ ఇస్తాడు, రాజుగారే ఇస్తాడు. చెడ్డవాళ్ళని, దుష్టులని జైల్లో పెట్టి శిక్షిస్తాడు, అది రాజుగారే చేస్తారు. కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా సకల ప్రాణుల హృదయంలో ఉంటూ ఆ ప్రాణుల యొక్క అజ్ఞానమునకు తగ్గట్లుగా వాళ్ళని సంసార చక్రంలో త్రిప్పుతూ ఉన్నాడు. మీరు సంసార బంధం నుంచి బయటపడాలనుకుంటే బయటపడవచ్చు.
అది ఆ చాయిస్ మీకు ఉంటుంది. అగో అక్కడ ఉన్నాము, అక్కడ చర్చ అక్కడ దాకా వచ్చింది. భాష్యం చూద్దాము. స కథం తిష్టతి ఇత్యాహ. ఆ ఈశ్వరుడు హృదయదేశమునందు ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అనే ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానమును శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ సమాధానమే రెండో లైను. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. భ్రామయన్ భ్రమణం కారయన్, భ్రమణమును చేయిస్తున్నాడు. భ్రమణము అంటే గెరగెర తిరుగుట, అని చేయిస్తున్నాడు. మీకు నేను చెప్పానుగా దృష్టాంతం, తీర్థంలో అలా తిరిగేది ఒకటి వస్తుంది, దాని మీద ఎక్కి కూర్చుంటే గుర్రం మీద, ఒంటె మీద, కుర్చీలోను అలా ఉంటాయి, అవన్నీ అలా వేలాడుతూ ఉంటాయి కమ్మీలకి. మీరు ఎక్కి కూర్చుంటే మిమ్మల్ని అక్కడ మధ్యలో నిలబడి అతను తిప్పుతూ ఉంటాడు, అంతే. అది దృష్టాంతం. యంత్రారూఢాన్ని, యంత్రం మీదకి మీరు ఎక్కాలి, మీరు ఎక్కితేనే వాడు గిరగిర తిప్పుతాడు. మీరు ఎక్కకుండా దూరంగా నిలబడ్డారనుకోండి గిరగిర తిప్పరు. ఓసారి అలాంటి పెద్ద యంత్రం దగ్గర నేను ఉన్నా, నాతో పాటు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు హెర్షి అనే టౌన్లో. వాళ్ళందరూ టికెట్లు కొనేసుకుని దాని మీదకి ఎక్కేసి ప్రయత్నం ఉన్నారు. $5 టికెట్. నేను చెప్పా, నాకు టికెట్ కొనొద్దని చెప్పాను. కాదు స్వామీజీ ఎక్కుతురు. నో, నేను ఎక్కను. యంత్రారూఢాన్ని మాయయ, నో, నేను ఎక్కను. సరే, వాళ్ళు టికెట్ మైనస్ చేసుకుని ఆ టికెట్ కొనేసుకున్నారు. ముగ్గురు. 4వ టికెట్ కొనకుండా 3 టికెట్లు కొనేసుకుని ఎక్కేశారు. ఎక్కేస్తే 5 నిమిషాలు తిప్పుతాడు కూడా. వాళ్ళ పైకి వెళ్ళి అక్కడి నుంచి స్వామీజీ స్వామీజీ అంటూ నాకు, నేను సరే కాదు, పైన ఎంతసేపు ఉంటారు, మళ్ళీ కిందకి తయారు, మళ్ళీ కింద ఎంతసేపు ఉంటారు, మళ్ళీ పైకి. ఆ రకంగా చక్రం మీద తిరిగారు. ఏమన్నా ఆ చక్రం ఆయన వీళ్ళని తిప్పాడా లేదా? తిప్పాడు. ఎందుకు తిప్పాడు? వీళ్ళు ఎక్కారు కాబట్టి తిప్పాడు. సపోజ్ వీళ్ళు ఎక్కలేదనుకోండి, తిప్పాడు. బలవంతం చేస్తాడా? నువ్వు ఎక్కి తీరాల్సిందే అని బలవంతం చేస్తాడా? చేయడు. ఈశ్వరుడు ఎప్పుడూ బలవంతం చేయడు. మీకు ఈశ్వరుడికి నేను సూర్యుడు దృష్టాంతం చెప్పాను. సూర్యుడు మిమ్మల్ని బయటకు వచ్చి దండం పెట్టాలని కానీ, ఎండలో నిలబడాలని కానీ, విటమిన్ డి చక్కగా తయారు చేసుకోవాలని కానీ మిమ్మల్ని ఎప్పుడైనా బలవంతం చేస్తాడా? చేయడు. మీరు తలుపు వేసుకుని లోపల కూర్చుంటారంటే వచ్చి తలుపు తడతాడా? తట్టడు. కానీ మీరు బయటకు వచ్చి మీరు కనుక ఉపాసన చేస్తే మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎండలో నీరెండ, మామూలు మధ్యాహ్నం ఎండ కాదు, నీరెండ. నీరెండ కాచుకోవాలని ఎప్పుడైనా విన్నారా మాట? నీరెండ కనుక మీరు నిలబడితే మీకు విటమిన్ డి అవి ఉంటాయి. విటమిన్ డి, సరే కొంచెం డైగ్రెస్ అయి చెప్తున్నాను. విటమిన్ డి సంగతి చూసుకోండి. విటమిన్ డి చాలా అవసరం. మీరు టెస్ట్ చేయించండి, బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి చేయించండి నెక్స్ట్ టైం. అది డెఫిషియన్సీ వచ్చిందంటే వెంటనే విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోండి. ఎందుకంటే విటమిన్ డి ఇమ్యూనిటీకి చాలా అవసరం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వ్యాధి తేలిగ్గా వస్తుంది, తక్కువని వస్తుంది. ఒకవేళ వచ్చింది గట్టిగా పట్టుకుంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని. విటమిన్ డి డెఫిషియన్సీ కనుక లేకుంటే వారికి కోవిడ్ వ్యాధి వచ్చే ఛాన్స్ తక్కువ. వచ్చిన హెవీ వైరల్ లోడ్ ఉండదు, సింపుల్ వైరల్ లోడ్ ఉంటుంది. మీరు కొద్ది క్వారంటైన్ తోటి మందుతోటి బయటపడగలుగుతారు. కాబట్టి మీరు వెంటనే మీ ఫిజీషియన్ తోటి నా విటమిన్ డి పరిస్థితి ఏమిటి అని మీరు ప్రశ్న అడగండి. డాక్టర్ గారు చెప్పకపోయినా మీరు అడగాలి. అప్పుడు బ్లడ్ టెస్ట్ రాసిస్తాడు విటమిన్ డికి, అది చేయించండి. చేయిస్తే దాని సంగతి ఏమిటో బయటపడుతుంది. అప్పుడు దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది ఏముండదు. విటమిన్ డి ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకోవచ్చు. పోనీ ఆ పనేదో ఇప్పుడే చేస్తే సరిపడుతుంది కదా అని అనద్దు. ఎందుకో తెలుసిన, విటమిన్ డి ఎక్సెస్ ఉండకూడదు. ఎంత అవసరమో అంతే ఉండాలి. ఎక్సెస్ ఉంటే మిగతా విటమిన్లు లాంటిది కాదు విటమిన్ డి. B1 B2 కొంచెం ఎక్సెస్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్క్రీట్ అయిపోతాయి. విటమిన్ డి ఎక్సెస్ ఉంటే మళ్ళీ లేనిపోయిన సమస్యలను తీసుకొస్తుంది. ఎంత ఉండాలో అంతే ఉండాలి. షుగర్ లాంటిది, ఎంత ఉండాలో అంతే ఉండాలి. కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించడం మంచిది. అదంతా వేరే పాఠంలో, భగవద్గీతలో పాఠం కాదు సుమండది, అది వేరే. ఓకే,
కాబట్టి కమ్ బ్యాక్ టు ది పాయింట్. నీరెండ కాచుకున్నట్లయితే మీ విటమిన్ డి మీరు ట్యాబ్లెట్లో అవి అక్కర్లేదు, చక్కగా మీ శరీరంలో విటమిన్ డి నిర్మాణం అవుతుంది. సూర్యభగవానుడు ఆయన మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవేం చూసుకోడు. ఒక యజ్ఞయాగాదులు చేసిన ఆయన ఇంట్లో కూర్చుండిపోయాడు అనుకోండి, విటమిన్ డి లోపంగా ఉంటాడు. కూలి పని చేసేవాడు వీధిలో తిరిగాడు అనుకోండి, విటమిన్ డి పుష్కలంగా అవసరమైన మేరకు ఉంటుంది. సూర్యుడు ఎవళ్ళు ఎండలోకి వస్తే వాళ్ళకి విటమిన్ డిని అనుగ్రహిస్తాడు, అంతే. ఈ ఈశ్వరుడు అలాంటివాడు. ఎవడో అవిద్యలోకి వచ్చి దేహమే నేను ప్రకృతితో తాదాత్మ్యమును చెంది ఉంటాడో వాణ్ణి అలా గిర తిప్పుతూ ఉంటాడు సంసారంలో. అది భ్రామయన్ భ్రమణం కారయన్. భ్రమణం అనే పదాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోండి. గిర తిరుగుట, ఆ చక్రం మీద ఎక్కి గిర తిరుగుట, దాన్ని భ్రమణం అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న పని అదేనేమో. ఈ కాలచక్రం మీద ఎక్కాము, గిర తిరుగుతున్నాము. పొద్దున్న సాయంకాలం రాత్రి, మళ్ళీ పొద్దున్న సాయంకాలం రాత్రి, బ్రేక్ఫాస్టు లంచి డిన్నరు, మళ్ళీ బ్రేక్ఫాస్టు లంచి డిన్నరు, కాఫీ టీ కాఫీ, మళ్ళీ కాఫీ టీ కాఫీ. ఈ భ్రమణం అవుతుంది కదా, దీన్నే కాలచక్రము అన్నారు. సో అలాగా దీన్ని భ్రమణము అన్నారు. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, మధ్యలో అప్పుడప్పుడు సుఖ దుఃఖరహితమైన న్యూట్రల్ స్థితి కూడా ఉంటే ఉండొచ్చు. సుఖము కాదు దుఃఖము కాదు అన్నట్టుగా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ సుఖము దుఃఖము, సుఖమును అనుసరించి దుఃఖము, దుఃఖమును అనుసరించి సుఖము, అలా తిరుగుతూనే ఉంటాం. భ్రమణం, అలా భ్రమిస్తూ ఉన్నాం మనం. భ్రమణం, ఈ భ్రమణ శబ్దానికి ఇంకో అర్థం ఉన్నది. భ్రమణం భ్రమ. గిరగిర తిరగడం ఎందుకు వచ్చింది? భ్రమ కారణంగా వచ్చింది. భ్రమ ఏమిటి? దేహమే నేను అనే భ్రమ. నేను నాది అనే సైకిల్ గురించి నేను పలు పర్యాయములు తమకు మనవి చేసి ఉన్నాను. ఆ సైకిల్లో, ఆ బంధంలో చిక్కుకొని ఉండుటయే భ్రమ. భ్రమయే భ్రమణం. భ్రమపడుటయే అంటే అనాత్మను ఆత్మగా భ్రమపడుటయే భ్రమణము. మనల్ని సంసార చక్రంలో గిరగిర తిప్పుతూ ఉంటుంది. భ్రమకి మాయా అని పేరు. అర్థమైందండి? కాబట్టి మీరు భ్రమపడి భ్రమిస్తున్నారు. ఆ భ్రమశబ్దంలో ఇది పన్ శ్లేషం ఉన్నది. ఒక భ్రమశబ్దానికి ఒక అర్థం త్రాడును చూచి పాము అని భ్రమపడుట, తప్పుగా తెలుసుకునుట అని ఒక అర్థం. రెండవ అర్థము గిరగిర తిరుగుట, తప్పుగా తెలుసుకుని ఆ కారణంగా గిరగిర తిరుగుతున్నాడు. తప్పుగా తెలుసుకోవడం వీడి వంతు, అది ఈశ్వరుడు చేసేది కాదు. అది ఈశ్వరుడు మీరు తప్పుగా తెలుసుకోవాలని ఆయన ఈశ్వరుడు ఏమీ చెప్పడం. ఈశ్వరుడు మీరు సరిగ్గా తెలుసుకోవాలి, అది మీ డ్యూటీ. మీరు ఒకసారి తప్పుగా తెలుసుకుని ఆ భ్రమణంలో పడితే ఆ గిరగిర తిరగడానికి కావలసినటువంటి శక్తిని ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఈశ్వర భ్రామయన్ భ్రమణం కారయన్. ఓకే. సర్వభూతాని, సకల ప్రాణులను కూడా ఆ విధంగా గిరగిర తిప్పుతూ ఉంటాడు. యంత్రారూఢాని, ఇది దృష్టాంతం. గిరగిర తిరిగే యంత్రమునెక్కిన వాళ్లను వలే దృష్టాంతం. ఆ ఇవా పెట్టుకోవాలి, శ్లోకంలో ఇవా లేదు. యంత్రారూఢాని ఇవ పెట్టుకోవాలి. శంకర్లదే అంటారు, యంత్రాణి ఆరూఢాని అధిష్ఠితాని ఇవా ఇతి ఇవ శబ్ద అత్ర ద్రష్టవ్య. ఈ వాక్యంలో ఇవ అనే పదం ఉందని మీరు చూసుకోండి, పెట్టకపోయినా ఉందని చూసుకోండి. పోనీ ఆయనే పెట్టచ్చు కదా, పెడితే ఛందస్సు తేడా వస్తుంది. వ్యాసుడు కదా రాసినవాడు, ఆయన ఛందస్సుని పెట్టుకోవాలి, ఛందస్సుని వదిలిపెట్టడం. కాబట్టి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢానీవ మాయయా అంటే ఛందస్సు తేడా వచ్చింది. ఇవ డ్రాప్ చేస్తే ఛందస్సు సరపడింది. ఇవ డ్రాప్ చేశాడు. ఆయనకి తెలుసు మీరు బుద్ధిమంతులు పెట్టుకుంటారు అని ఆయనకి తెలుసు. అదనమాట. యంత్రం మీద ఎక్కినటువంటి బొమ్మలు, యంత్రారూఢములైన బొమ్మలు,
మీరు బొమ్మలు చూడలేదు, గుర్రం బొమ్మ, గాడిద బొమ్మ, ఒంటె బొమ్మ, ఎద్దు బొమ్మ, అప్పుడప్పుడు కుర్చీ ఉంటుంది, కుర్చీ బొమ్మ. కుర్చీ అంటే అది బొమ్మే. ఈ బొమ్మలన్నీ ఉంటాయి ఆ యంత్రానికి. చూసారా, అది ఇలా ఇలా తిప్పుతుంటే ఇలా ఇలా తిరుగుతూ హారిజాంటల్, లేకపోతే వెర్టికల్, విచేవారు. కాబట్టి ఆ యంత్రమునకు కట్టివేయబడి ఉన్న బొమ్మలు తిరిగినట్టుగా మనము తిరుగుతున్నాము. అంటే మీరు ఆలోచించండి, ఈ దేహములు బొమ్మలేగా. ఈ బొమ్మలు దేనికి కట్టివేయబడి ఉన్నాయి? కాలచక్రానికి కట్టివేయబడి లేవండి. కాలమనే చక్రము అలా గిరగిర తిరుగుటలేదు. మనకి నిన్న కాక మొన్ననే క్లాసులు చెప్పుకున్నట్టు మధ్యలో ఏదో కొంత గ్యాప్ వచ్చినట్టు మళ్ళీ మొదలైనట్టు అనిపించట్లేదు మీకు? అలా కాలచక్రం ఎంత వేగంగా తిరుగుతుందో చూడండి. అయ్యో అప్పుడే తెల్లవారింది అనుకునే లోపల సాయంకాలం వచ్చేస్తుంది. అబ్బాయి సాయంకాలం వచ్చిందనుకునే లోపల తెల్లవారిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చిందనుకున్నా అప్పుడే వచ్చింది, వెళ్ళిపోయింది. జనవరి కూడా అయిపోతుంది, ఫిబ్రవరిలో పడిపోతున్నాం. అప్పుడే ఇలా మహాప్రవాహంగా చక్రం. ఆ చక్రానికి కట్టేసిన బొమ్మ ఏది? ఇదే, ఈ దేహం అనే బొమ్మే. ఆ కాలచక్రమునకు కట్టేస్తే ఆ బొమ్మ, మీరు ఆ బొమ్మని పట్టుకుని కూర్చున్నారు. మీరు బొమ్మని పట్టుకుని ఉండక్కర్లా, మీరు బొమ్మ నుంచి పక్కకి జరగచ్చు, పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎలాగో తెలుసునా, అది జ్ఞానము వలన. అంటే నాది నేను అనే సంకల్పములు లేవనుకోండి. సపోజ్ మీరు నిద్రపోతున్నారు, మీరు ఉన్నారు, కానీ నాది నేను అనే సంకల్పాలు లేవు. అంచేతనే సుఖ దుఃఖములు ఈ చక్రం లేనేలేదు నిద్రలో. ధ్యానంలో కూడా నేను నాది అనే సంకల్పములు ఉండవు, ఈ చక్రము లేదు. మీరు ఆలోచించండి, సరళమైన విధంగా చెప్తున్నాను నేను. నాది నేను, వీటిని మమకారము అహంకారము అంటారు. అవి ఏ రూపంగా ఉంటాయి? సంకల్ప రూపంగా ఉంటాయి. మమకారము అనేది ఒక ముద్దలా ఏమి ఉండదు, ఒక సంకల్ప రూపంగా ఉంటుంది. అలాగే అహంకారం అనేది ఎక్కడో గుండెలోనో కాలేయంలోనో పొట్టలోనో చేతిలోనో ఉండదు, అది సంకల్ప రూపంగా ఉంటుంది. రెండు కూడా బ్రెయిన్ సెల్స్లో ఉంటాయి ఓ రకంగా. నాది నేను. గౌడపాదాచార్యులు అన్నారు, నాది నేను అనే సంకల్పములు లేకుంటే, ఆలోచించండి, పెద్దలు చాలా గీతను అధ్యయనం చేశారు. నాది నేను అనే సంకల్పములు లేకుంటే మనస్సు తన ఉనికిని కోల్పోతే ఆ పరమాత్మ యొక్క ఉనికియే మనస్సు యొక్క ఉనికి అయిపోతుంది. దాన్ని హిందీలో చెప్పాలంటే మన అమన హో జాతా హై. అమన్ అంటే రెండు అర్థాలు. ఒకటి మనస్సు లేకపోవడం, రెండవది శాంతి. విన్నారా ఎప్పుడైనా? అర్థం ఉంది దానికి. అమన్ అంటే శాంతి. శాంతి అంటే మోక్షం అని అర్థం. ఎప్పుడైతే మీరు ఈ రహస్యం గమనించారో లేదో, ఎప్పుడైతే నేను నాది అనే సంకల్పములు లేకుండా మీరు ఉంటారో అప్పుడు మీకు కర్తృత్వం ఉండదు. మీ కర్తృత్వం జారిపోతుంది. జారిపోయి సమష్టి క్రియలు ఉంటాయి కదండి. గాలి వీస్తూ ఉంటుంది, నది ప్రవహిస్తూ ఉంటుంది, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, ఋతువులు, ఇవన్నీ కాలము, ఈ సమష్టి క్రియలు అవే మిగిలి ఉంటాయి. మీకంటూ నేను చేస్తున్న క్రియలు అనేవేమీ ఉండవు. పుణ్యము పాపము ఇవే ఉండవు, సుఖ దుఃఖాలే ఉండవు, శాంతియే ఉంటుంది. దాని పేరే మోక్షము. అది మీరు ఇప్పటికిప్పుడు పొందవచ్చు దాన్ని. కాదండి మేము కొంచెంసేపు ఆ యంత్రం మీద ఎక్కి కూర్చుంటామండి అని మీరంటే అస్తు, కానివ్వండి. తల తిరుగుతుంది, మరి తల తిరగడం కోసమే కదా యంత్రం ఎక్కిది. ఎక్కండి యంత్రారూఢాన్ని. యంత్రం ఎక్కినా పర్వాలేదు, ఆయన తిప్పుతూ ఉంటాడు. మీరు యంత్రం ఎక్కితే మీరు తిరుగుతారు, మీరు దిగేస్తే తిరగడం మానేస్తారు. ఆ యంత్రం తిరుగుతూ ఉంటుంది. యంత్రారూఢాన్ని మాయయ. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇది మన అమన్ హో జాతా హై. అర్థమైందా? అది
అంటే సంకల్పములు లేకుండా. సంకల్పం లేకపోతే ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తారు? అలా కాదు, నాది నేను అనే సంకల్పములు లేకుండా. దాన్ని కూడా మహాత్ములు చాలా సరళంగా వ్యాఖ్యానం చేశారు. మీరు ఆ స్థితిని చేరుకోవటము చాలా సరళము అని చెప్పి పెట్టారు. ఈ నాది నేను అనే సంకల్పములు లేకుండా ఎలాగండి? వెరీ సింపుల్, డిజైర్లెస్, ఫియర్లెస్, బస్ ఇతనా హీ బాత్ హై. కామనలు ఏమీ లేకుండా అంత పనికి మీరు చేయండి. ఎప్పుడైతే కామనలు లేవో భయములు ఉండవు, మీరు ఫియర్లెస్ అయిపోతారు. అయిపోతే మీరు సంకల్పరహిత స్థితికి చేరుకుంటారు. సంకల్పాలు ఏమి ఉండవు. అప్పుడు మనస్సు కాస్త అమనస్సు అయిపోతుంది. ఓకే, మనస్సు ఏమవుతుంది? అమనస్సు అయిపోతుంది. అమనస్సు అంటే మనస్సు తన ఉనికిని కోల్పోయింది అని అర్థం. అంటే మనస్సు యొక్క సత్తా, ఉనికి బ్రహ్మ యొక్క సత్తలో విలీనమైపోతుంది, పరమాత్మ యొక్క సత్తలో విలీనమైపోతుంది. మీరు అశుద్ధ చైతన్య స్వరూపులుగా నిలిచి ఉంటారు. ఆ మాయతోటి మీకేమీ సంబంధం ఉండదు. కానీ దేహము నాది, నేను నేను నాది అలా పెట్టు కూర్చున్నారనుకోండి, మనం ఒక జీవితకాలం అలా జీవిస్తాం. మీరు గమనించారో లేదో, జీవితం అంతా అలాగే పోతూ ఉంటుంది. చిన్నప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు నేను లేదు, నాది లేదు. ఆ తర్వాత ఏదో కొంచెం జ్ఞానం వచ్చిందంటారు. జ్ఞానం కాదు, వచ్చింది అజ్ఞానం. జ్ఞానం వచ్చిందన్న మాట తప్పు మాట, అది అజ్ఞానం. ఉపచారం. అజ్ఞానమేవ జ్ఞానమితి కథ్యతే, ఉపచార, దాన్ని ఉపచారం అంటారు. అజ్ఞానం వచ్చేసింది బాగాను, అంటే నేను నాది బాగా వచ్చాయని అర్థం. అప్పటి నుంచి ఎప్పుడు వచ్చాయో వచ్చాయి, 6వ ఏటో 7వ ఏటో 8వ ఏటో నా చాక్లెట్తో మొదలుపెట్టి వచ్చాయి. ఆ వచ్చిన దాని నుంచి అలా వచ్చి ఇప్పటికీ కూడా అలాగే పోతున్నాయి. సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా నా శిష్యులు, నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్ళు, నా డబ్బు, నా 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 నేను అని సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి ఈ సన్యాసం పుచ్చుకున్నాడా లేదా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఆ నేను నాది అనే భ్రమ, ఆ భ్రమలో ఉన్నాడా లేదా? ఆ నేను నాది అనే సంకల్పములు అంటే కామ సంకల్పములు, భయ సంకల్పములు అవన్నీ కూడా లేకుండా అయిపోతాయి, సహజంగా పోతాయి. మీరు పట్టుకు తోసేయడం కాదు, తోసేయడం యోగం అవుతుంది, హఠయోగం, మళ్ళీ వెనక్కి వస్తాయి. అది వర్కౌట్ కాదు. ఆసనాల వరకునే వర్కౌట్ అవుతుందండి, ప్రాణాయామం అంతవరకే వర్కౌట్ అవుతుంది. ఇంకా మనస్సు మీద యోగం కష్టమే. అది వీ డోంట్ ఫాలో దాట్. సో నేను అనేక పర్యాయములు ఈ విషయాన్ని చర్చిస్తూ వచ్చాను, మళ్ళీ కూడా చర్చిస్తాను. ప్రస్తుతంలో ఆ సంకల్పరహిత స్థితి అంటారు, ఆ సంకల్పములు లేని స్థితి. సంకల్పములు లేని అంటే మళ్ళీ లేచి మంచినీళ్ళు తాగాలంటే కూడా సంకల్పం కావాలి. అలా కాదు, నేను నాది, కామనా భయము అనే సంకల్పములు లేని స్థితి చేరుకున్నప్పుడు సమష్టి క్రియలే ఉంటాయి, వ్యష్టి క్రియలు ఏమీ ఉండవు, ఇంకా కర్తృత్వం ఉండదు. అలాగే మనస్సు యొక్క ఉనికి ఉండదు. అంటే మనస్సు యొక్క ఉనికి ఉండదు అంటే నేను నాది అనే పరిచ్ఛిన్నమైన ఉనికి లేకుండా అయిపోతుంది. అయిపోయి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే స్థితికి చేరుకుంటాడు. అది మీరు పొందవచ్చును. యూ షుడ్ ట్రై దాట్. అది లేకపోతే ఇదిగో ఈ దేహమే నేను, నాది నేను. అది నేను చెప్తున్నది ఏమంటే, ఒక జీవితకాలం అలాగే జీవించంగా, ఇంతకాలం అలాగే జీవించాను, నేను నాది అనే జీవించంగా. యూ కెన్ గివ్ ఏ బ్రేక్. నేను నాదికి బ్రేక్ ఇవ్వచ్చు. నేను నాదికి మీరు బ్రేక్ ఇస్తే మొట్టమొదట సంతోషించే వాళ్ళు ఎవరో చెప్పమంటారా? మీ ఇంట్లో వాళ్ళ అమ్మాయ ఓన్లేరా బాబు వీడు బాగుపడ్డాడని సంతోషిస్తారు. వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. వాళ్ళు వీడికి ఏమైంది, వీడు ఇంత బుద్ధిమంతుడైపోయాడని పైకి అనరు, కానీ చాలా సంతోషిస్తారు. తర్వాత క్రమంగా వాళ్ళకి మీరు ఆదర్శం అవుతారు.
మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆదర్శం అవుతారు, సమాజానికి కూడా ఆదర్శం అవుతారు. ఆదర్శమో కాదో ముందు మీరు విముక్తులైపోతారు. ఈ యంత్రారూఢాన్ని ఈ భ్రమణం లేకుండా మీరు బయటపడతారు. మాయ అంటే అదే, నేను నాది, దానికే మాయ అని పేరు. యథా దారుకృత పురుషాదీని యంత్రారూఢాని మాయయా ఛద్మనా భ్రామయంతిష్ఠతి ఇది సంబంధ. అదే భ్రామయ యంత్రారూఢాని ఇవ సర్వభూతాని మాయయా భ్రామయన్ తిష్టతి అని పైనుంది వాక్యం, వెర్బ్, దాంతో మీరు ముడిపెట్టుకోవాలి. అప్పుడు వాక్యం పూర్తవుతుంది. భ్రామయన్ అని ఆగిపోకూడదు. తిప్పుచున్నవాడై అని ఫుల్ స్టాప్ ఉండదు కదండి. తిష్టతి నిలిచి ఉన్నాడు, అది ఫుల్ స్టాప్. ఈ యంత్రం తిప్పేవాడు వాడు నిలిచి ఉంటాడు మధ్యలో. వాడు ఎక్కడుండో యంత్రం మధ్యలో నిలిచి ఉంటాడు. ఆయన చేతిలో ఒక ఇది ఉంటుంది, ఎడం చేతిలో గజ్జెలు ఉంటాయి, గలగల గలగల గలగల. దాన్ని ఆ స్తంభానికి వేసేలా కొడుతూ సమ్ కైండ్ ఆఫ్ ఎ మ్యూజిక్ లాంటిది క్రియేట్ చేస్తాడు 10 మందిని ఆకర్షించడం కోసం. కుడి చేతితోటి ఆ లేవర్ పట్టుకుంటాడు, ఆ లేవర్ పట్టుకు తిప్పుతాడు. ఇప్పుడు వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఆ తిప్పి టైం వచ్చినప్పుడు తిప్పుతాడు. మొత్తం అన్ని సీట్లు ఫిలప్ అయిపోయిన తర్వాత తిప్పుతాడు. వీళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసునా? రండి, పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టాను ఇక్కడ, చెక్క బొమ్మలు పెట్టాను, వాటిని ఎక్కండి అని పిలుస్తాడా? అలా పిలవడుగా. మరి ఏమని పిలుస్తాడు? రండి, చలాకి గుర్రం ఎక్కండి, చలాకి గుర్రం ఎక్కండి, థార్ ఎడారిలోని ఒంటి ఎక్కండి అని అలా పిలుస్తాడు. ఈ పిల్లలు ఏమనుకుంటారంటే చలాకి గుర్రం ఎక్కాల్సిందే, కీలు గుర్రం ఎక్కాల్సిందే అని వీళ్ళు ఎక్కుతారు. వాడు అలా పిలుస్తాడు. ఇక్కడ ఈశ్వరుడు అలాంటి పిచ్చి వేషాలు ఏమి వేయడు, ఆయన అలా ఉంటాడంతే. తిష్టతి. మీరు వెళ్తారు, పిలవకుండానే మీరు వెళ్తారు. అవి చెక్కల బొమ్మల, అవి చెక్కలు, బొమ్మలేం కాదు, చెక్కలు. ఆ చెక్కల ఒకానొక ఆకారాన్ని చూసి మీరు బొమ్మని పేరు పెడతారు. గుర్రం బొమ్మ అంటారు. ఏమంటే మీరు చెప్పండి, అది గుర్రం బొమ్మయా చెక్కయా? చెక్కండి. అది గుర్రం బొమ్మ ఇక్కడ హెడ్లో ఉంది మాయ, అక్కడ చెక్క ఉన్నది. చెక్క ఉన్నదా గుర్రం ఉన్నదా చెప్పండి మీరు పెద్దలు. చెక్క ఉన్నదా గుర్రం ఉన్నదా? చెక్క ఉన్నది. ఉంటే ఉన్నదా చెక్క ఉన్నదా? చెక్క ఉన్నది. అయితే మరి భ్రమ, అక్కడ ఉన్నది చెక్క అయితే వీడు గుర్రం అనుకుంటాడు. నేను గుర్రం మీద, ఆ గుర్రానికి చెవుల దగ్గర ఇలా 2 కట్టెలు ఉంటాయి, అది పట్టుకుని కూర్చుంటాడు పడిపోకుండా. నేను గుర్రం ఎక్కాను అంటాడు. ఆ పిల్లలు అలా అంటారు కదా. బాలా అంటే అవివేకిన అని అర్థం. చెక్కకి గుర్రానికి తేడా తెలియని వాళ్ళు పిల్లలు. మనము శివుడికి శవానికి తేడా లేకుండా, తెలియకుండా మనము ఉన్నాము. ఆ శవమును పట్టుకుని నేనే, ఈ శవమునకు చెందిన వాటిని నాది అని అనుకుంటూ అలా భ్రమలో పడి ఉంటాడు. ఆ భ్రమ ఏం చేస్తుందంటే ఎవేవో లేనివన్నీ ఉన్నట్లు కనిపింపజేస్తుంది. లేనివన్నీ ఉన్నట్లు, ఉన్నది ఎరుక, చైతన్యం మాత్రమే. కానీ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అంతేగా. అక్కడ తెర మీద ఉన్నది ఏమిటి? వెలుగు. వెలుగు తప్ప తెర మీద ఇంక ఏమీ లేదు. కానీ మీరు తెర మీద ఏం చూస్తారు? హీరో, హీరోయిన్, విలన్, శృంగారం, కరుణం, హాస్యం, రౌద్రం, బీభత్సం, అనేకములైన రసములను మీరు చూస్తారు. అదే భ్రమ అంటే, దాని పేరే భ్రమ. ఆ విధంగా ఆ భ్రమలో వీళ్ళు ఉన్నారు. మాయయ అంటే ఛద్మన. ఛద్మ అంటే మోసం అని అర్థం. ఛద్మ అంటే తెలుగులో ఏం రాశాం? ఛద్మ. అది ఛద్మన అంటే అవి సత్యమనే భ్రమను కలిగించును. అది ఛద్మ అంటే. అవి సత్యం కాదు. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది,
చెక్కతో చేసిన మనిషి, పశువు మొదలైన బొమ్మలను. మనిషి బొమ్మ, మనిషి భుజం మీద ఎక్కుతావా? అలాగే అదో బొమ్మ. పశువు అంటే గుర్రం, ఎద్దు ఇత్యాది. ఆ బొమ్మలను యంత్రములపై అధిష్ఠింపజేసి, అంటే గిరగిరా తిరిగేదానికి ఫిక్స్ చేసి, వాటిపై పిల్లలను కూర్చుండబెట్టి, పిల్లల అవివేకులను కూర్చుండబెట్టి త్రిప్పి అవి సత్యమనే భ్రమను కలిగించును. అది ఛద్మంటే. వాడు అవి సత్యమనే భ్రమను కలిగిస్తాడు. అది ఎలాగంటే మీరు చూశారు కదా, ఇప్పుడు మీకు ఇది సత్యమనే భ్రమ కలుగుతోందిగా, లెటస్ పార్టీ అని ఉందా? అలా లేదా? ఏముంది? లెటస్ పార్టీ అని ఉంది కదా. అలాంటిది ఏదో ఇక్కడ ఉంది అనే భ్రమ కలుగుతోంది కదా. ఆ భ్రమ ఎందుకు కలుగుతోంది? లేకుండా ఉందా? అలాగా లెటస్ పార్టీ లేదు, కానీ ఉన్నట్టు కనపడుతోంది కదా. ఎందుకని? తిప్పడం చేత. అదే దాన్నే తిప్పడం అంటారు. తిప్పలేదనుకోండి, చైతన్యం తప్ప ఇంకేం లేదు. సినిమాకి కూడా వెళ్ళినప్పుడు ఆ దీపం ఉంటుంది వెనకాల, కనపడదు. అది ఆ చక్రం పెట్టి తిప్పుతాడు కదండి, ఆ రీలు తిప్పుతాడు. అలా చూసుకోండి మీరు, రీలు తిప్పుతాడు. రీలు తిప్పినప్పుడు మీకు సినిమా కనపడుతుంది. రీలు తిప్పడం ఆగిపోయిందనుకోండి, సినిమా ఉండదు, ఏముండదు. అలాగే ఇది తిప్పాలి, తిప్పితేనే లేనివి ఉన్నట్లు కనపడుతుంది. మాయ అంటే అది చలనాత్మకంగా ఉంటుంది. మరి ఇక్కడ మాయకి తిప్పిది ఏమిటంటే మనస్సు తిరుగుతూ ఉంటుంది కదా, గెరగెర తిరుగుతూ. ఆ విధంగా ఆ పరమాత్మ యొక్క చైతన్య సన్నిధి యందు ఈ మనస్సు అనే మాయ గిరగిర తిరిగేటువంటి ఆ విద్యతోటి ఆ దేహం అనేటువంటి యంత్రం మీద కూర్చొని తానే దేహమని భ్రమపడుతూ మనిషి సంసారంలో కొట్టుకుపోతూ ఉంటాడు. అలా ఉండక్కర్లేదు. మీరు బయటపడిపోవచ్చు. ఆ బయటపడిపోయే ఉపాయాన్ని తరువాతి శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకం మంచి శ్లోకం, ఓసారి అందాము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంటే ఇక్కడ ఛద్మ మాయ అంటే ఏమిటో తెలుసిన? మీరు సినిమాకి వెళ్ళి, మళ్ళీ మొదటి శ్లోకం చెప్పేసి మళ్ళీ చెప్తున్నా, సినిమాకి వెళ్ళి అక్కడ నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు, శృంగార రసము ఇత్యాది రసములు ఇవన్నీ ఉన్నాయి అని మీరు అనుకుంటే, అవన్నీ ఉన్నాయి అని అనుకుంటే అది మాయ. అవన్నీ నామరూపములు, కల్పితములు. ప్రతిదీ నామమేగా. నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు, రసము, ఇవన్నీ నామములు. నామము, రూపము. రూపం అంటే మనస్సులో మెదిలే అర్థము, దానికే రూపము అని పేరు. ఆ నామము, రూపము ఇవన్నీ నామరూపాలండి. ఊరికే సినిమా నుండి తెప్పిస్తే నామరూపములు. అలాగే ఇక్కడ కూడా ఇది నామరూపములండి. ఎల్ఈటి, అస్, పార్టీ అవన్నీ నామరూపాలు, అవే యథార్థం కాదు, అలాగేమీ లేవు అని మీరు. మరి ఏముంది? ప్రకాశం మాత్రమే గలదు. అలాగే ఈశ్వరీయ చైతన్యం మాత్రమే గలదు, ఈ నామరూపములు ఏమీ లేవు అని మీరు తెలుసుకుంటే మీకు మాయ ఏమీ ఉండదు. కాబట్టి మనస్సు యొక్క చలనము, మనస్సు నేను, నాది అని సంకల్పించుకుని తప్పుగా కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని నెత్తిన వేసుకుని కర్మలను చేస్తూ పుణ్యపాపములను మూటగడుతో ఈ చక్రాన్ని ఇలా తిప్పుతూ ఉంటుంది మాయ. ఆ మనస్సులోని అజ్ఞానం, అవిద్య. మీరు దాని నుంచి బయటపడిపోవచ్చు. మీరు బయటపడాలంటే బయటపడిపోవచ్చు. అప్పుడు నామరూపములు ఎప్పుడైతే సత్యము కాదు అని మీరు సినిమా సందర్భంలో తెలుసుకుంటారో, ఇంకా సత్యం ఏదవుతుంది? ప్రకాశించే తెర సత్యము, వెలుగుతో కూడిన తెర. తెర అంటే సత్, వెలుగంటే చిత్, సచ్చిత్. అదే ఆత్మ, అదే బ్రహ్మ, అది మాత్రమే మిగులుతుంది. మీరు నామరూపాలు పెట్టు కూర్చుంటే సంసారంలో గిరగిర తిరుగుతూ ఉంటారు. నామరూపములు మిథ్య, అజ్ఞాన కల్పితములు అని తెలుసుకుని మీరు ఆ తెలుసుకున్నట ద్వారా నామరూప నిషేధం చేసినట్లయితే ఏది మిగిలి ఉంటుందో అది ఏ పరమాత్మ చైతన్యము, అది ఏ మీ స్వరూపము. ఆ
ఆ పని చేయాలి. కానీ ఏదో బాజాలు భజంత్రీలు ఊరేగింపులు ఇవన్నీ చేస్తే మీకేమొస్తుంది? దట్ ఈజ్ రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్. అది ఒక స్టేజ్లో ఉంటుంది. మనందరం ఆ స్టేజ్లోంచి వచ్చిన వాళ్ళమే, ఆ యంత్రం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఆ బయటకు వచ్చేసి తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా ఈశ్వరుని యందు ఐక్యము కావాలి అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తుంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ ఈశ్వరుణ్ణి ఆ ఈశ్వరుడు అంటే ఎవరు? మీ హృదయమునందు హృద్దేశమునందు గట్టిగా నిలిచి ఉన్న ఈశ్వరుణ్ణి మీరు శరణు వేడవలను. ఇది ఈ పాఠం ఉరికేదో అధ్యాత్మ శాస్త్రం అలాగా ఏదో పుణ్యం పురుషార్థంలో సాయంకాలం వినడానికి వెళ్ళాము అని అలాగ దానిని అలవోకగా తీసుకోవద్దు. దాంట్లో చాలా ప్రాక్టికాలిటీ, అనుభవమునకు చెందిన విషయము ఇమిడి ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు మనం చాలాసార్లు పేపర్లలోనూ వాటిలోనూ చదివాము. ఈ వ్యాధి కోవిడ్ వైరస్ వ్యాధి వచ్చిన వాళ్ళని ఆ హాస్పిటల్లో, పక్కనే ఉంది గాంధీ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో బెడ్ మీద పడేసి వారం రోజులో 15 రోజులో మందో మాకో ఇస్తూ అక్కడ అలా పడేసట్టే పెడతారు. అక్కడ వాడిని పలకరించేవాళ్ళు, ఇప్పుడు హార్ట్ అటాక్ ఇలాంటివి వస్తే కనీసం కొడుకో కూతురో కోడలో ఎవరో వచ్చి పక్కన నిలబడి బుజ్జగించి సముదాయించి మందిచ్చి మాకిచ్చి ఏదో చేస్తారు. ఇప్పుడు ఇంకా అవేమీ లేవు. ఎవడు దగ్గరికి రాడు. అవునండి, అలా మంచం మీద పడి ఉంటాడు, ఎవడు దగ్గరికి రాడు. దగ్గరికి వచ్చి ఆ నర్సు డాక్టరు వాళ్ళు మొత్తం శరీరం అంతా కూడా రక్షణ కవచాలు పెట్టుకుని వస్తారు. వాళ్ళు వచ్చి ఏమండి బాగున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంక ఇవేమి ఉండవు. ఆ రక్షణ కవచం వచ్చినవాడు ఎవడో మీరు ఈ వ్యాధిగ్రస్తుడు గుర్తించేందుకు కూడా ఉండదు. వాళ్ళు వచ్చి ఆ మందో ఏదో మాకో బిడ్డ 5 వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడి మాట్లాడరు. వీడు ఒక్కడూ ఉంటాడు అక్కడ. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు చుట్టుపక్కల ఉండరు, వాళ్ళు రానివ్వరు కూడా. ఒకవేళ సరే మాకేం అభ్యంతరం లేదు మీకు వచ్చినా అని ప్రభుత్వం వాళ్ళు అన్నా వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వీడి దగ్గరికి ఎవడు వెళ్తాడండి? మళ్ళీ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తే వీడికి వ్యాధి వస్తుంది. దాంట్లో ఏమీ తెలివితేటలు ఏం లేదు, ఎవరు వెళ్ళరు. వాడు ఒక్కడూ ఉంటాడు అక్కడ. ఏమండి, వాడికి అలా ఒక్కడూ ఉన్నప్పుడు, కోవిడ్ వ్యాధితో ఆ మంచం మీద ఒక్కడూ ఉన్నప్పుడు, నేను దీని మీద చాలా ఆలోచన, చాలా మెడిటేషన్ చేశాను. నేను చేసి పెట్టుకుంటే మంచిది కదా, కొంత మెడిటేషన్. వాడు ఎలా ఉంటాడు, వాడి మనస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. అటువంటి స్థితిలో ఆ మనిషి దేని మీద భరోసా పెట్టుకోవాలి? ఓ భరోసా ఉండాలండి. భరోసా లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఏదో ఒక భరోసా ఉండాలా. ఆలంబనము, యాంకర్ అంటారు. వాడు పట్టుకుందుకు ఏదో ఒకటి ఉండాలా. పట్టుకుందుకంటే ఫిజికల్గా కాదు, వాడి మనస్సుకి ఒక ఆలంబనము ఉండాలా, అక్కర్లేదా? ఉండాలి. అది వాళ్ళు అక్కడ వారం రోజులో 10 రోజులో ఉండి బయటకు వచ్చి బయటికి ప్రాణాలతో వచ్చారంటే వాళ్ళు ఏదో ఒక ఆలంబనాన్ని ఆశ్రయంగా చేసుకుని బయటకు వచ్చారు. తెలుసో తెలియకో, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఒకప్పుడు వాడు చేస్తున్న పని వాడికే తెలుస్తూ ఉంటుంది, ఇంకొకప్పుడు వాడు చేస్తున్నది వాడికే తెలియకుండా ఉంటుంది. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వాళ్ళు ఏదో ఒక ఆశ్రయమును, ఏదో ఒక ఆలంబనమును పట్టుకుని దాని బలంతో గట్టెక్కి బయటకు వచ్చారు. అది ఏది అంటే, ఒకడు రామభక్తుడు రాముడండి అంటాడు. రాముడు అంటే ఏ రాముడు? భద్రాచల రాముడు. భద్రాచలంలో రాముడిని వీడేం పట్టుకుంటాడు? రాముడు అంటే భద్రాచలంలో ఉన్న రాముడిని పట్టుకున్నాడా? రాముడిని పట్టుకోవడం వరకు బాగుంది. ఆ రాముడు ఎక్కడున్న రాముడిని పట్టుకుని ఉంటాడు? వాడు ఆ కోవిడ్ బెడ్ మీద ఉన్నవాడు తన హృదయంలో ఉన్న రాముడిని పట్టుకుని ఉంటాడు. అవునా?
కృష్ణ భక్తుడు తన హృదయంలో ఉన్న కృష్ణుణ్ణి పట్టుకుని ఉంటాడు. రామ కృష్ణ ఇవన్నీ నామరూపములు. వాళ్ళు తమ హృదయంలో ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని రాముడనే పేరుతోటో కృష్ణుడనే పేరుతోటో మరో మతం పేరుతోటో లేదా తెలుసో తెలియకో ఆ హృదయంలో ఉండే ఒక శక్తిని పట్టుకుని వాడు గట్టెక్కాడు. అది సత్యమే కదా. ఇది కోవిడ్ వ్యాధిగ్రస్తుని గురించి చెప్పాను. అంతదాకా ఎందుకండి, పెద్ద వయస్సు వచ్చింది, శరీరంలో అవయవములన్నీ శిథిలములు అవుతూ ఉన్నాయి. అవి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి పనిచేయటం తగ్గిపోతుంది. పాత అంబాసిడర్ కార్ లాగా తయారవుతోంది దేహము, అసలే శవము. అది పాత అంబాసిడర్ కారులో పనిచేసి పార్ట్లు ఎన్ని ఉంటాయి పాత అంబాసిడర్ కారులో. ఇది పూజ్య స్వామీజీ దృష్టాంతం, నాది కాదు. ఆయన ఏమన్నారంటే పాత అంబాసిడర్ కారులో పనిచేసేది ఏదీ ఉండదు, హార్న్ కూడా పనిచేయదు. హార్న్ శబ్దం చేయాలి కదా, అది ఎలా నొక్కితే శబ్దం, అది చేయదు. తలుపు వేస్తే రాదు, వచ్చిందంటే వడి పడదు. స్టీరింగ్ వీల్ సరిగ్గా తిరగదు. విండ్ షీల్డ్ విరిగిపోయి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది, సరిగ్గా కనపడదు. విండ్ షీల్డ్ మీద నీటిని తీసి ఇది తిరగదు. చక్రాలు ఇలా వంకర టింకరగా తిరుగుతాయి తప్ప నిటారుగా తిరగవు. పాత అంబాసిడర్ కారులో అది ఈ ఇనప సామాన్లు కొనుక్కుందుకు వస్తారు చూడండి, వాళ్ళకి అమ్మడానికి తప్ప అది దేనికి పనికిరాదు. అలా తయారై ఉంటుంది దేహము. అది పోతే వదిలిపోతుంది, కానీ అది ఓ పట్టాన పోదు. దాన్ని వీడు పట్టుకున్నాడా, అది వీడిని పట్టుకుందా ఏమో చెప్పడం కష్టం. ఈ ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు ఎవడూ లేడు. చేతనే దానికి మాయా అని ఓ నామకరణం చేసి వదిలిపెట్టేశారు. ఇంకా దాన్ని తెలుసుకోవడం కుదరదు. అది అనిర్వచనీయము. ఇదమిత్తంగా దాన్ని నిర్వచనం చేయటం ఎవడి వల్ల కాదు. చేతనే దానికి మాయా అని పేరు పెట్టారు. కనుక ఆ మాయ, ఆ సంసార బంధంలో మనం ఉన్నాం. కోవిడ్డే రానక్కర్లేదు. ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉంటారు, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అందరూ ఉంటారు. అప్పుడు వీడు మంచం మీద పడుకుని ఉంటాడు. అర్ధరాత్రి తెలివి వస్తుంది, నిద్ర పట్టదు, ఒంట్లో ఏదో నొప్పులు అవి ఉంటాయి. అప్పుడు వీడికి ఆలంబనం ఎవరండి? భార్య, పిల్లలు, కోడళ్ళు, మనవళ్ళు ఆలంబనం అవుతారా? అవరు. అవతారని వీడు అనుకోవడం వీడి భ్రమ. మనం భ్రమ గురించి చూస్తున్నాం కదా. అప్పుడు కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ చుట్టూ బంధువులు మిత్రులు అందరూ, బంధుమిత్రాదులందరూ పరివేష్టించి, అంటే చుట్టూవారి ఉన్నప్పుడు కూడా, వాళ్ళు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నప్పుడు కూడా, డాక్టర్లు వచ్చి మీకు వైద్యం చేస్తున్నప్పుడు కూడా, అన్ని పరిస్థితులు ఎంత కన్వీనియంటో అంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు కూడా మీకు ఆలంబనము ఈ బాహ్యమునందుండేవి ఏవి కాలేవు. అప్పుడు కూడా మీరు మీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మ చైతన్యమును మాత్రమే ఆలంబనముగా గుర్తించగలగాలి. అదే శరణు, ఇంకా వేరే శరణు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే బాగా డబ్బు బాగా పోగేసి బ్యాంకులో వేసి పెడితే అది మనకి రక్షణ. శరణం అంటే రక్షణ అని అర్థం. శరణం గృహ రక్షిత్రోహం, అది రక్షిస్తుంది అనుకుంటారు. రోగం వస్తే మీ దగ్గర ఉన్న డబ్బంతా ఆ హాస్పిటల్ వాళ్ళు తీసేసుకుంటారు. మీరు ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి పేరు ఎందుకు చెప్పాలి, ఏదో హాస్పిటల్కి వెళ్తారు కదా, మీ దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు ఏమీ మిగల్చరు మీ దగ్గర. 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 73 సార్లు కొట్టుకుంటోందండి అని ఒక్క అంకి తేడా వస్తే చాలు, మీ బ్యాంక్ అకౌంట్ అంతా వాళ్ళు లాగేస్తాడు. ఆ 73ని మళ్ళీ 72 చేయటానికి అలా ఉంటుంది. ఏమీ మిగలదు, అంతా పోతుంది. బ్యాంక్ అకౌంట్ని ఆలంబనంగా చేసుకున్న వాళ్ళు హాస్పిటల్లో చేరిన 2 రోజుల్లో వాళ్ళకి ఒక కనువిప్పు అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఆలంబనము కాలేదు అని కనువిప్పు అవుతుంది. ఇంకా బంధువులు, మాకే ఉందండి, కొడుకులు కోడళ్ళు పక్కనే ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వీస్ చేస్తారు,
అని అనుకున్న వాళ్ళకి కూడా ఆ భ్రమ కూడా తొందరలోనే తొలగిపోతుంది. నా భార్య పక్కన ఉంటే ఆవిడ సర్వీస్ చేస్తుందని ఇది ఒక పురుషాహంకారం అలా ఉంటుంది. ఏం పోనీ భార్య వీడికి చేయడం ఎందుకు, వీడు ఆవిడికి చేయొచ్చుగా. పురుషాహంకారం అలా ఉంటుంది. భార్య ఉంది, నాకు సర్వీస్ చేస్తుంది, నన్ను గట్టెక్కిస్తుంది అని వీడు భార్య మీద పెట్టుకుంటాడు. ఆవిడ పాపం నేను పెద్దదాన్ని అయిపోయాను, వీడికి నేను ఎంత సర్వీస్ చేయగలుగుతానో ఏమో అని ఆమె భయపడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఏవి కూడా నాది అనుకున్నది ఏది నీది కాదు అని కవి అన్నాడా? నాది అనుకున్నది నీది కాదురా అన్నాడా లేదా? కరెక్ట్ అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చాలా ప్రాక్టికల్. మీరు ట్రై చేయండి, ఇప్పటి నుంచి ట్రై చేసి పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. హృదయస్థానంలో ఈశ్వరుడు ఉన్నాడు, సర్వమును వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకమైన జలము నూతి యందు కూడా ఉన్నట్లుగా సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఈ హృదయస్థానంలో ఉన్నాడు. ఉన్నాడన్నదానికి ప్రూఫ్ ఏమిటి? ప్రూఫ్ ఉంది. ఏమిటి ప్రూఫ్? కళ్ళు చూస్తున్నాయా లేదా? అదే ప్రూఫ్. చెవులతో వింటున్నారా లేదా? ప్రూఫ్. మనస్సు సంకల్పిస్తోందా? అదే ప్రూఫ్. గాలి పీల్చి విడిచిపెడుతున్నారా? అది ప్రూఫ్. చేత్తోటి మంచినీళ్ళు తాగుతున్నారా? అది ప్రూఫ్. అది ప్రూఫ్. ప్రాణస్య ప్రాణ, వాచోహ వాచం, చక్షుషశ్చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం. మీకు ఎవడు ప్రూవ్ చేస్తాడు? ఎవడు ప్రూవ్ చేస్తాడండి? మీరే యు ఆర్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. యు ఆర్ ది ప్రూఫ్. సో గురువుగారు ఆయన మంచం పట్టి ఆయన ఉంటే మీకేం ప్రూవ్ చేస్తాడు ఆయన? గురువుగారు ప్రూవ్ చేయడం అయిపోయింది, ఇంకా మీకు ప్రూవ్ చేసుకోవాలంటే ఆ ప్రూఫ్ని అర్థం చేసుకుని ఆ శృతి వచనము చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం అని ఆ పదములు, దోస్ వర్డ్స్, ఆ పదములను పట్టుకుని ఆ పదములు మీకు దారి చూపిస్తాయి. అవి దీపము వలె ప్రమాణము. వాటిని పట్టుకుని హృదయంలో ఆ శక్తి గలదు, ఆ బలము గలదు. దానికే ఆత్మబలము అని పేరు. ఎప్పుడైనా విన్నారా ఆత్మబలము అని? ఏ బలము గొప్పదండి? ధనబలమా, లేక బంధుమిత్ర అంగబలమా, అర్థబలమా, బంధుబలమా? ఏ బలము గొప్పది? ఆత్మబలం గొప్పది. ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే మృతం. కేనోపనిషత్తు. నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, ఓ వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను, ఇంక ఈ వ్యాధులు వచ్చాయంటే ఇంక అంతే సంగతి, అట్నుంచి అటే. నాకు ఆలంబనమేమి, ఆశ్రయమేమి, బలమేమి అని అడిగితే నేను చెప్పాను, నేను ఒక్కటే చెప్పగలుగుతాను, దాని పేరే ఆత్మబలము. ఆ మాట మీరు బాగా పెట్టుకోండి. మీరు కేనోపనిషత్తు చదివారా అని అడిగారు. చదివానని అన్నారు. మరైతే నేను మీకు వచనం గుర్తు చేస్తాను. ఆత్మనా విందతే వీర్యం. మీకు శక్తి అంతా కూడా తన లోపల నుంచి వస్తుంది. ఆత్మబలమే బలము. అది మీరు పెట్టుకోండి. మరి ఈశ్వరుడు కదా ఆత్మ అంటారు ఏమిటి అంటే, చూడండి, మా అద్వైతులకి ఆత్మన్నా ఈశ్వరుడన్నా ఒకటే. నేను తెలుగులో సామెత, ఒక ముతక సామెత చెప్తూ ఉంటా, అవ్వ పేరే ముసలమ్మ. తేడా ఏమైనా ఉందా రెండింటికి? అవ్వ అంటే ఎవరు ముసలమ్మ అంటే ఎవరు? సేమ్. ముతక సామెతని ముందే చెప్పాను. సరిగ్గా అదేవిధంగా ఆత్మన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే. ఆత్మబలము అన్నా దైవ బలము అన్నా ఒక్కటే, రెండు కాదు. వన్ అండ్ ది సేమ్. అదే బలము. మీరు ఆ బలాన్ని నమ్ముకోండి. బలయుతులకు, దుర్బలులకు బలం ఇవ్వడు. అంటే రాజా మహారాజుకి రోగం వస్తే వాడికి అదే బలం. అడుక్కు తినేవాడికి రోగం వస్తే, లేకపోతే బీదవాడికి రోగం వస్తే వాడికి అదే బలం. బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు. నీకు నాకు బ్రహ్మాదులకు, బ్రహ్మదేవుడికి కూడా భయం వేస్తే బలం ఇవ్వడు. నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు. పద్యం విన్నారు కదా మీరు? వాడే.
వాడంటే ఎక్కడ ఉన్నాడా అని మళ్ళీ అలా పెట్టద్దు మీరు. ఇక్కడ ఆ ఆత్మస్వరూపంగా ప్రకాశించే ఈశ్వరుణ్ణి మీరు శరణు వేడండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఈ శరణు వేడుట అనగా అలాగో తెలుసునండి, గంగానది సముద్రంలో కలియడం వంటిది. గంగానది ప్రవహించి 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 యథా నద్యస్యందమానా ఉపనిషత్తులు అంటే మరి మనిషి జీవితాన్ని నదితో పోల్చారు. గంగానది ఏమిటది? అలా ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూ 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 ఉంటుంది. కానీ సముద్రంలో కలిసిపోయి ప్రవహించడం మానేస్తుంది. సముద్రంలో కలిసిపోతుంది. ఎలా కలుస్తుంది? కొంచెం కలుస్తుందా? పూర్తిగా కలిసిపోతుంది. సర్వభావేన. పోనీ ఇప్పుడు గంగ అంటే ఏదండి? సముద్రంలో కలిసిపోయింది గంగయ, ఇంకా ప్రవాహం అనేది ప్రవహించడం అనేది లేకుండా సముద్రంలో సర్వభావేన కలిసిపోయింది అది గంగయ, లేక ఇలా ప్రవహిస్తూ 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 ఉండేది గంగయ? రెండు గంగే. ఇది గంగే, అది గంగే. మనిషి జీవితం అలా ఉండాలి. మనం యాక్టివ్గా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ధర్మం కోసం నడుము బిగించి ముందుకి అడుగు వేస్తూ ఉండాలి, సాధన చేసుకుంటూ ఉండాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇవాళ నడుము నొప్పిగా ఉందండి, ఎప్పుడు ఉండే పాఠమే కదా అని మానేయకూడదు. అలాగా మీరు ఈశ్వర ధ్యానము అది కూడా ఎప్పుడూ మానేయాల్సిన అవసరం లేదు, అలా ప్రవహిస్తూనే ఉండాలి. ఇంకా రోగం రాకముందే నాకు రోగం వచ్చేసిందని కాళ్ళు దాచి కూర్చోకూడదు. అలా అనుకుంటే ముందే వచ్చి కూర్చుంటుంది రోగం. మీరు గమనించారో లేదో, ఏదో మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయండి ఇంక నడవలేకపోతున్నాను అని అన్నారు ఒకరు నాతోటి. చాలా పొరపాటు. మీరు ఆ మాట అనొద్దు. మీరు అన్నారంటే ఖర్చు అయిపోతారు. బస్ ఖర్చు జాయిగా. అంత పొరపాటు మాట అనొద్దు. మోకాళ్ళ నొప్పులుగా ఉన్నా నేను నడుస్తూనే ఉంటానండి, అప్పుడు మీ మోకాళ్ళు సరిగ్గా ఉంటాయి. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి ఇంకా నేను నడవలేనండి అనేసారంటే అయిపోయింది, మీకు మోకాళ్ళతోకి సంబంధం వదిలిపోయింది. అక్కడ ఇంకా ఆ మోకాళ్ళు ఎందుకు పనికిరావు. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు వేచి ఉన్నారు, రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మీ మొత్తం బడ్జెట్ అంతా అటుపోతుంది. నీ రిప్లేస్మెంట్ ముందు ఒకటి చేయించుకోండి, తర్వాత రెండో వచ్చేస్తాం అంటే మీ అకౌంట్లో సగం ముందు ఇచ్చేసేయండి, మిగిలిన సగం తర్వాత మళ్ళీ 6 మాసాల తర్వాత తీసుకుంటాము అని అర్థం. దాన్ని రిప్లేస్ చేసినా ఏమీ ఒరిగేది ఉంటుందని నేను అనుకోను. రిప్లేస్ చేశాక 6 మాసాలు ఫిజియోథెరపీ చేయమంటాడు. అదేదో ముందే ఇదంతా మహామాయ. రిప్లేస్ చేశాక ఫిజియోథెరపీ ఎందుకండి? ఫిజియోథెరపీ అక్కర్లేకపోతే రిప్లేస్ చేయాలి, కానీ రిప్లేస్ చేశాక ఫిజియోథెరపీ ఉండాలంటే అదేదో ఇప్పుడే చేయొచ్చుగా. ఎవరైనా రిప్లేస్ చేసుకునే వాళ్ళు ఏమనుకోకండి పొరపాటు, నేనేదో పరిహాసం చేస్తున్నారు. ఎవరైనా చేయించుకుని ఉంటే పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. నా మనవి ఏమంటే ఇప్పుడే చేయండి ఫిజియోథెరపీ. డూ ఇట్. మీకు తెలుసా ఇవి కిచెన్ టాప్ ఎక్సర్సైజెస్ అని 3 ఉన్నాయి. మీరు పూర్వం వాళ్ళలాగా పొయ్యి ముందు కూర్చుని వంట వండుతున్నారా? లేదుగా. చెక్కపేడు ముక్కలు పెట్టి పొయ్యి మీద మట్టి పొయ్యి మీద వండట్లేదుగా. మీరు ఇలాగా కిచెన్ టేబుల్ పెట్టి టాప్ పెట్టి దాని మీద వండుతున్నారు కదా. ఆ కిచెన్ టాప్ పట్టుకుని 3 ఎక్సర్సైజులు చేయాలి. 3 ఆ 3 మీరు రోజు అన్నం ఉడుకుతూ ఉంటుంది, కూర ఉడుకుతూ ఉంటుంది, ఆ టైంలో ఈ 3 చేస్తే ఒక్కో దానికి 2 నిమిషాలు చొప్పున 3 రోజులు 6. పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి, 3 ఎక్సర్సైజ్, కిచెన్ టాప్ ఎక్సర్సైజెస్. సేమ్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఆ 3 చేస్తే మెన్ కూడా కిచెన్లోకి వెళ్ళి అది పట్టుకుని చేయొచ్చు. అయితే ఇలాంటి టేబుల్ ఉంటే దీన్ని పట్టుకుని చేయొచ్చు. ఇది కొంచెం పుట్టిగా ఉన్నట్టుంది, పొడి నిలబడితే కొంచెం ఎత్తు అవసరం అవుతుంది. ఎలాగో అలా చేయొచ్చు. అవి చేస్తే మీ కాళ్ళకి నొప్పులనే ఉండవు, ఆ కాళ్ళు అలా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏది గంగ? సముద్రంలో కలిసింది గంగయ, ప్రవహిస్తున్నది గంగయ? 2 గంగే. ఇక్కడ నేనున్నానా, ఈశ్వరుడు ఉన్నాడా? నేను ఉన్నాను, ఈశ్వరుడు ఉన్నాడు. నేనంటే నేను నాది అహంకారం, ఆ నేను కాదు. అహమస్మి అనే ఆ ప్యూర్ సెన్స్ ఆఫ్ ఐ
శుద్ధమైన అహం అనే ప్రత్యయము ఇక్కడే ఉన్నది. ఇది నాది, అది నాది, ఆ అహంకారం అది కాదు నేను అంటూ ఉంటాను. కాబట్టి అహం ప్రత్యయము ఇక్కడే ఉన్నది, పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. ఈ అహం ప్రత్యయాన్ని పరమాత్మ యందు విలీనం చేయాలి, గంగా నది సముద్రంలో కలిసినట్టుగా. మీరు ఆ ఆత్మబలమును వెదికి పట్టుకొనుడు, దాన్ని నమ్ముకొనుడు, అది మిమ్మల్ని రక్షిస్తుంది. దానికి జీవితమును సమర్పించవలెను. ఎలా అయితే గంగా నది ప్రవహించి 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 తన ప్రవాహ రూపమైన పురుషార్థమునంతను ఆ ఎఫర్ట్ అంతని సముద్రానికి సమర్పించి సముద్రంలో విలీనమైపోయి గంగా అనే మాట కూడా లేకుండా, నామరూపములు లేకుండా అయిపోతుందో, సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ, ఆ రకంగా జీవితమంతా కూడా ఒక జీవితకాలము ఉత్సాహభరితంగా పని చేసి 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 తెల్లవారింది, ఇంకో రోజు వచ్చింది, దిస్ ఈజ్ బోనస్, ఈ రోజు ఎక్స్ట్రా బోనస్. ఇది పెద్దవాళ్ళ కోసం చెప్పారు ఈ మాట, యంగ్ పీపుల్కి కాదు. పెద్దవాళ్ళు నాలాంటి పొట్టుగాళ్ళ వన్ మోర్ డే బోనస్, లెట్ us డూ సమ్ మోర్ వర్క్, సమ్ మోర్ ప్రవాహం, గంగా ప్రవాహం, మరికొంత ప్రవాహం, అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మెర్జినీశ్వర. ఇది ప్రాక్టికల్, ఇది చాలా ప్రాక్టికల్. మనిషి తెలుసుకోడు. మనిషి ఏమనుకుంటాడంటే ఇన్సూరెన్స్ ఉంది కదా, అది నన్ను కాపాడుతుంది అనుకుంటాడు. బ్యాంక్ అకౌంట్, చెప్పిన మాటే చెప్తున్నా, బ్యాంక్ అకౌంట్ కాపాడుతుంది అనుకుంటాడు. భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు కాపాడుతారు. కొడుకులు కోడళ్ళు ఏం కాపాడుతారండి, వాళ్ళకి సమస్యలు వాళ్ళకు ఉంటాయిగా, వీడిని ఎవడు కాపాడుతాడు? ఒకసారి పలకరిస్తారు, ఏదో మందో మాకో కావాలంటే ఇచ్చేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు కాపాడరు. భార్య భర్తని, భర్త భార్యని కాపాడుతారన్నది అదో అభిప్రాయం. అలా ఉంది సమాజంలో. కొంత అలాగా దాంట్లో కూడా కొంత యథార్థత ఉండొచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ ఎలవెన్స్ ఇవ్వండి పోనీ. కానీ ఏ స్టేజ్ కమ్స్ వెన్ ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు, మీ లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉన్న దేవుడు మాత్రమే కాపాడుతాడు. ఆ స్టేజ్ వస్తుంది. ఇక్కడ ద్వైతం కూడా పనికిరాదండి. ద్వైతం కూడా ఆ స్టేజ్లో ద్వైతం పనికిరాదు. ఆ స్టేజ్లో అద్వైతమే పనికొస్తుంది. ఈ ద్వైతం ప్రాక్టికల్ కాదు. ద్వైతం అంటే ఏమిటి? దేవుడు తిరుపతిలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, అది కదా ద్వైతం. తిరుపతిలో ఉన్నాడంటే బస్సు ఎక్కి, లేకపోతే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసి వస్తారు. వైకుంఠంలో ఉన్నాడంటే ఏం చేస్తారు అంటే, కాదండి సుదర్శన యాగాన్ని 18 సార్లు చేస్తే వైకుంఠానికి వెళ్ళదు, పునః ఆ పని చేస్తారు. మొత్తానికి దూరంగానే ఉన్నాడుగా, ఎప్పుడో వెళ్ళి కలిసిదేగా, ఇప్పుడు కాదుగా. మీరు ఇప్పుడు ఇంట్లో ఉండగా మీకు బలం కావాలంటే తిరుపతి నుంచి వస్తుందా, వైకుంఠం నుంచి వస్తుందా? కౌన్ బోలా హై భాయ్? ద్వైతం వల్ల మీకేమిటి ఉపకారం? ఆ ద్వైతం నుంచే వస్తుంది. ఇక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అంటే వస్తుంది కానీ బలం. తిరుపతిలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అనే దానివల్ల రాదు. అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడంటేనే వస్తుంది. కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నా నడుస్తుంది, పరిగెత్తుకుని వెళ్ళి రావచ్చు. నేను చెప్తున్నది ద క్రూషియల్ పాయింట్లో మీకు ద్వైతం వల్ల ఉపకారం ఏమి ఉండదు. ద్వైతం భయాన్ని కలిగిస్తుంది, భేదబుద్ధి ఇబ్బందిని కలిగిస్తుంది, మీకు లేనిపోని భయం కలుగుతుంది. ఈ దేవుడు మనం ఏదైనా చేసిన పొరపాట్లకి శిక్షిస్తాడేమో అనే భయంతో ఉండిపోతారు. ఆ క్రూషియల్ టైంలో అద్వైతమే పనికొస్తుంది. కాబట్టి ఆ పరమాత్మను హృదయంలో దర్శించి మీరు ఆ పరమాత్మను శరణు వేడుడు సర్వభావేన. ఈ శరణాగతి గురించి ఎంత చెప్పినా సరిపడదు. మీరు శరణు వేడాల్సింది ఎవరినో తెలుసిన, మీకు లోకంలో గురువులు ఏవేవో చెప్తూ ఉంటారు. గురువులని నా అభిప్రాయం పెద్ద చదువుకోకుండా, శాస్త్రం లేకుండా, ఏమీ లేకుండా వేషం వేసుకుని వచ్చిన వాళ్ళు అని అభిప్రాయం, అంతకంటే మరొకటి కాదు. అటువంటి వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు. నేను నీకు మంత్రం ఇస్తాను, గురు మంత్రం ఇస్తాను, అది నిన్ను ఉద్ధరిస్తుంది అంటాడు. మంచిదే,
కానీ అలాగే ఏవేవో చెప్తారు. మీరు ఈ కర్మ చేసుకోండి మీకు పెద్ద వయస్సులో బాగుంటుందని ఒకటి చెప్తాడు. మీరు ఈ తీర్థయాత్ర చేయండి బాగుంటుంది ఇంకొకటి చెప్తాడు. ఇంకో గురువు ఏం చెప్తాడంటే మీరు కేతుగ్రహ జపం చేయించండి మీకు వయస్సు ఆరోగ్యం బాగుంటుందని ఇంకొకటి చెప్తాడు. ఇలాగే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు, ఏవేవో చెప్తూ ఉంటారు. నౌ ద పాయింట్ ఈజ్ ఈశ్వరుడు అక్కడున్నాడు, మీరు ఆ ఈశ్వరుణ్ణి భావన చేయండి, వైకుంఠంలో ఉన్న ఈశ్వరుణ్ణి భావన చేయండి అని ఓ గురువు చెప్తాడు. తిరుపతిలో ఉన్న ఈశ్వరుణ్ణి భావన చేయమని ఇంకో గురువు చెప్తాడు. శబరిమలలో ఉండే ఈశ్వరుణ్ణి భావన చేయమని ఇంకో గురువు చెప్తాడు. ఇప్పుడు ఇంతకీ ఏ ఈశ్వరుణ్ణి శరణ వేడాలి? ఇప్పుడు శరణ గురించి చెప్తున్నా. శరణాగతిలో ఈ నామరూపాల వల్ల కలిగే ప్రయోజనం అల్పము. శరణాగతికి మూలమేమంటే శరణాగతి గురించి సరి అయిన కల్పన ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసిన నా అధ్యయనంలో నేను ఇద్దరిని చూశాను. శరణాగతి సరే శ్రీకృష్ణుడు ఎలాగో చెప్తున్నాడు, దీన్ని ప్రాక్టికల్గా మనం మార్చుకోవాలి కదండి. దీన్ని యూ హెవ్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్, యూ కెనాట్ లీవ్ ఇట్ థియరిటికల్. దీన్ని ప్రాక్టికల్గా మార్చుకోవాలంటే నా అధ్యయనంలో నేను ఇద్దరు మహాత్ముల్ని మాత్రమే ఈ శరణాగతిని ప్రాక్టికల్గా బోధించిన వాళ్ళు అని నేను అనుకున్నా. ఒకరు అరబిందో, ఆయన అద్వైతంలో కొంచెం తేడా ఉంటే ఉండవచ్చు, బట్ శరణాగతి విషయంలో ఆయన్ని మించి ఎవడూ లేడు. రెండు స్వామి శివానంద మహారాజ్. శరణాగతి గురించి ఈ ఇద్దరే, ఇంకెవరు చెప్పినా వీళ్ళు చెప్పిన దానిని అనుసరించి చెప్పాల్సి ఉంటుంది. శరణాగతిలో ఈశ్వరుణ్ణి మీరు ఎలా భావన చేయాలో తెలిసినా నామరూపాత్మకంగా భావన చేస్తే పని అవ్వదు. శరణాగతిలో ఈశ్వరుడు అనగా సర్వశక్తి, సర్వసంచాలక, సర్వవ్యాపక, హృదయ విరాజమాన ఈశ్వర, అది శరణాగతి. గంగ సముద్రంలో కలుస్తుంది, గంగ వెళ్ళి చెరువులో కలవదు, సముద్రంలో కలుస్తుంది. చెరువుకి నామరూపాలు ఉంటాయి, సముద్రానికి నామరూపాలు ఉండవు. కాబట్టి మీరు శరణాగతి చేస్తే గంగ సముద్రంలో కలిసినట్టుగా శరణాగతి చేయాలి. అంటే సర్వభావేన, సర్వ సంచాలక అంటే సర్వమును నడిపించే, సర్వశక్తి, సర్వవ్యాపక, హృదయ విరాజమాన, 4 విశేషణాలు. వీటిని పట్టుకుని శరణాగతి చేయాలి. అప్పుడు మీకు ఆ ఆత్మబలము లభ్యమవుతుంది. అది మీకు లభించిందంటే ఈ దేహంలోని వ్యాధులు కానీ సంసారంలో ఉండేటువంటి ఆధులు అంటే మానసికమైన దుఃఖములు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీకు ఆ బలం వచ్చేస్తుంది. ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. ఆ విద్య, ఆ జ్ఞానంతో మీరు అమృతమును అంటే మోక్షమును పొందుతారు. కాబట్టి ఇది శరణాగతి రహస్యం. దీన్ని శివానంద మహారాజ్ చాలా బాగా చెప్పారు. నేను మళ్ళీ మనవి చేస్తున్నా. సర్వసంచాలక, సర్వశక్తి, సర్వవ్యాపక. మీరు సర్వజ్ఞ అంటే కూడా అనొచ్చు, సర్వజ్ఞాన. అది ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నది, కొన్ని వేరే కూడా చెప్పచ్చు మీరు. సర్వజ్ఞ. ఫైనల్లీ హృదయ విరాజమాన. ఇక్కడ కాదండి, ఇక్కడంతా నేను నాది. ఇక్కడ ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుచున్నాను. శరణు వేడడం అంటే ఏమిటో తెలుసునండి, మనస్సు తన సత్తను కోల్పోవుట. నాదంటూ కామనలు ఏమీ లేవు, నో ఎక్స్పెక్టేషన్స్, నో డిజైర్స్, నో యాంటిసిపేషన్స్, నథింగ్. నా భయములు ఏమీ లేవు. శరణాగతి గురించి ఇంకా చెప్తాను నేను. ఈ పూట క్లాసు ముగించే ముందు ఐఎమ్ కంక్లూడింగ్. కామనలు ఏమీ లేవు, భయములు ఏమీ లేవు, నాది అనేది ఏదీ లేదు, నాది అనేది ఏదీ లేదు. ఈ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు కాదు, ఈశ్వరుని కుటుంబ సభ్యులు. దెర్ ఈజ్ వన్ ఫాదర్, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ హీజ్ ఫ్యామిలీ. ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు, నా కుటుంబ సభ్యులు ఎవరు లేరు. నేను కూడా అదే కుటుంబంలో సభ్యుడను. ఆ విశ్వ కుటుంబంలో నేను సభ్యుడను. ఆ ఈశ్వరుణ్ణి నేను, నాది అనేది ఏదీ లేదు. అలాగా ఆ మనస్సు
అమనస్సు అయిపోతుంది, సంకల్పరహితమైపోతుంది. అక్కడ అలాగే నిశ్చలంగా నిర్వికారముగా, వికారములేమీ లేకుండగా, అంటే సుఖ దుఃఖాది వికారములేమీ లేకుండగా, రాగద్వేషాదులు ఏదీ లేకుండగా మీరు నిశ్చలంగా ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు. అక్కడ మీకు ఆ బలము, ఆ భరోసా, ఆ దిలాస అన్నీ మీకు అక్కడ చిక్కుతాయి. మీరు శాంతంగా ఉంటారు. దానికి ఈ శ్లోకంలో ఈ అవస్థను, అంటే జీవుడు ఈశ్వరుల్లో విలీనమయ్యే అవస్థది, గంగానది సముద్రంలో కలిసినట్టుగా ఈ అవస్థను, ఈ స్థితిని శాశ్వతం స్థానం అని ఇంతకుముందు కొన్ని శ్లోకాల్లో వర్ణించారు. శాశ్వతం స్థానం అని కొన్ని శ్లోకాల్లో పరాం శాంతిం అని వర్ణించారు. రెండు కలిపిన శ్లోకం ఇది ఒక్కటే ఉంది. కొన్ని అక్కడక్కడ శ్లోకాల్లో 17 అధ్యాయాల్లో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకాల్లో శాశ్వతం స్థానం, శాశ్వతం పదం, పదం శాశ్వతం, పదం అన్నా స్థానం అన్నా అబోర్డ్ అని వర్ణించారో, కొన్ని చోట్ల శాంతిం, పరాం శాంతిం గచ్చతి అని వర్ణించారో, అదే మోక్షాన్ని ఇక్కడ ఆ రెండు పదములతోటి వర్ణించారు. రెండు విశేషణములు వేసి ఏది శాశ్వత స్థానమో, ఏది పరమశాంతియో దానిని పొందును. తన హృదయంలో ఆత్మరూపంగా పొందుతాడు. వెరీ ప్రాక్టికల్. మీరు యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. మీరు అది ఇట్లా చూడాలి. దీంట్లో నమ్మేదేమీ లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ బిలీఫ్, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ అకాంప్లిష్. మీరు అనుభవానికి తెచ్చుకోగలిగిన మాట. ఈ శరణాగతి శ్లోకాన్ని మళ్ళీ రేపు కొనసాగిద్దాం. ఓసారి శ్లోకం అందాము. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అంటే మీరు దేహత్యాగం చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు అలా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ శాశ్వతమైన శాంతిని పొందుతారు. దేహము దాని దారిని అది పోతుంది. అది ఉన్నంతకాలం ఉంటుంది, పోయేటప్పుడు పోతుంది. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇచ్చారు, నేను చూపిస్తే ఇస్తా, నా చేతికి ఇచ్చే. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.